మనము ఎదుర్కొనే పరీక్షలు అనేవి మన జీవితాలలో ఎంతసేపు ఏదో మనల్ని భయపెట్టే, లేదు మన ముందుకు వచ్చి మన శక్తికి మించినవిగా కనపడే రూపంలోనే రావు ఈ పరీక్షలు అనేవి. దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా మొదటిగా అబ్రహాము పరీక్షించబడ్డాడు. అదే ఫ్యామిలీ టెస్ట్ అయింది. నువ్వు ప్రేమించే వారిని, నీకు ఇష్టమైన వారిని, నీకు అయిన వారిని, నీ కుటుంబాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాంగమును అందరినీ విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి నువ్వు బయలుదేరి వెళ్ళు. ఈరోజు ఇటువంటి పరీక్ష మనలో ఎవరమైనా ఎదుర్కొంటున్నామా అంటే నాకు పెద్ద ప్రశ్నే. యవనస్తులు తమ జీవితాలలో, అలాగే పెద్దలైన వారు తమ జీవితాలలో ప్రభువును అంగీకరించిన ఈ దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుని, రక్షణ భాగ్యాన్ని పొందుకుని, ప్రభు కొరకు ఈ జీవితాలు అంకితం చేసుకున్న తర్వాత ఎదురయ్యే పరీక్షల్లో ఎన్నింటిలో మనము పాస్ అవ్వగలుగుతూ ఉన్నాం. అద్భుతం ఏంటంటే అబ్రహాము ఈ పరీక్షలో పాస్ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఒకవేళ అటువంటి పరీక్ష మనకొస్తే మనము ఆ పరీక్షలో నిలబడగలిగిన స్థానంలో ఉంటూ ఉన్నామా? ఆ పరీక్షలో పాస్ అవ్వగలుగుతామా? పాస్ అవ్వడానికి అంటే దేవుడు నాకు ప్రత్యక్షమై నాకు చెప్పాడు, నాకు ఇష్టమైన దానిని, నేను ప్రేమించిన దానిని, నేను కావాలి అనుకున్న దానిని దేవుడు విడిచిపెట్టి తాను చూపించే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను ముందడుగు వేయమన్నాడు. కాబట్టి మనము విడిచిపెట్టవలసిన వాటిని ఈ పరీక్షా సమయాల్లో విడవవలసి వస్తే వాటిని విడిచిపెట్టడంలో ఎన్నడూ కూడా మనము వెనుకంజ వేయడానికి వీల్లేదు. ఎప్పుడైతే ఈ పరీక్షా సమయాల్లో మనము ముందడుగు వేసి మనకు ప్రత్యక్షమైన జీవము కలిగిన దేవుని యొక్క ప్రత్యక్షత, అందున్న దేవుని యొక్క చిత్తము మనకి ఏదైతే సెలవిస్తుందో దానిని చేయడానికి మనము ముందడుగు వేస్తేనే మనము ఆ టెస్ట్లో పాస్ అయినట్లు లెక్క. మరి మనకి ఇవ్వబడే పరీక్షల్లో మనము పాస్ అవుతున్నామో లేదో మనం పరీక్షించుకుందాం.